Hello kids, today let's learn quarter past time. Clock lo 2 hands untayi. Short hand is for hour, long hand is for minute. ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము హాఫ్ పాస్ట్ టైం అంటే ఏంటి. లాంగ్ హ్యాండ్ 6 దగ్గర ఉంటుంది, షార్ట్ హ్యాండ్ 2 నెంబర్స్ మధ్యలో ఉంటుంది. సో దాన్ని హాఫ్ పాస్ట్ టైం అంటారు. మరి ఈ క్వార్టర్ పాస్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు 30లో ఇప్పుడు మనం 6 దగ్గర ఉందనుకో 2:30 అంటున్నాం కదా. ఇప్పుడు 2కి 3కి మధ్యలో షార్ట్ హ్యాండ్ ఉంది, లాంగ్ హ్యాండ్ 6 దగ్గర ఉంది. సో 6 దగ్గర ఉన్నప్పుడు 2:30 అంటున్నాం. ఓకేనా. మొత్తం క్లాక్లో 60 మినిట్స్ ఉంటాయి. 60 మినిట్స్లో 60లో హాఫ్ 30. సో దాన్ని హాఫ్ పాస్ట్ అంటాము. 30లో హాఫ్ ఎంత? 15. సో దాన్ని క్వార్టర్ పాస్ట్ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 2 నెంబర్స్ మధ్యలో షార్ట్ హ్యాండ్ ఉండి లాంగ్ హ్యాండ్ 3 దగ్గర ఉందనుకుందాం. 2 నెంబర్స్ మధ్యలో షార్ట్ హ్యాండ్ ఉండి లాంగ్ హ్యాండ్ 3 దగ్గర ఉందనుకుంటే దగ్గర ఉంది. సో నౌ వాట్స్ ద టైం? 1కి 2కి మధ్యలో ఉంది షార్ట్ హ్యాండ్. సో వాట్స్ ద టైం? లాంగ్ హ్యాండ్ ఎక్కడుంది? 3 దగ్గర ఉంది. 3 అంటే 15. సో టైం వచ్చి 1:15. క్వార్టర్ పాస్ట్ 1. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. షార్ట్ హ్యాండ్ 2 నెంబర్స్ మధ్యలో ఉంది. సపోజ్ మనం 5కి 6కి మధ్యలో పెడదాము. 5కి 6కి మధ్యలో షార్ట్ హ్యాండ్ ఉండి లాంగ్ హ్యాండ్ 3 దగ్గర ఉంది. 3 అంటే 15. ఓకేనా కిడ్స్? నౌ వాట్స్ ద టైం? 5:15. క్వార్టర్ పాస్ట్ 5. క్వార్టర్ పాస్ట్ 5 అంటే క్వార్టర్ పాస్ట్ అంటే ఏంటి మీనింగ్ అంటే 15 మినిట్స్ కంప్లీట్ అయిందని అర్థం. పాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? 30 మినిట్స్ అయింది అని అర్థం. ఓకేనా కిడ్స్? సో 6 అంటే 30 మినిట్స్ కంప్లీట్ అయిందని, 3 అంటే 15 మినిట్స్ కంప్లీట్ అయిందని, 6 అంటే ఏంటి? హాఫ్ పాస్ట్, 3 అంటే క్వార్టర్ పాస్ట్. గుడ్ జాబ్ కిడ్స్. నెక్స్ట్ క్లాస్ క్వార్టర్ టు టైం నేర్చుకుందాం. ఓకేనా? బాయ్.